పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది. మీ వాళ్ళు ఎప్పుడైనా నగనట్ట పెట్టారా? మా వాళ్ళు నగనట్ట ఇప్పుడు నగనట్ట పెట్టడానికి మాది లలిత జ్యువెలర్స్ కాదమ్మా, లలిత టిఫిన్ సెంటర్. కావాలంటే 2 వడలు ఇస్తాడు, ఇటు పెట్టుకో, సర్దుకో. మీ భార్యలు ఎలా చూసుకోవాలో మీ భర్తలకు తెలియదులేండి. ఎలా చూసుకోవాలి? భార్య అంటే నాకు తెలుసు. ఏంటి? భర్తలో సగం. భార్య అంటే భర్తలో సగం. ఎస్. మేము ఏడిస్తే భార్య కాబట్టి మీరు ఏడిస్తే నేను ఏడుస్తా. మేము నవ్వితే మేము నవ్వుతాం. మేము అక్కడికి వెళ్ళి దూకితే హ్యాపీగా నవ్వుతా, ఇంకా గట్టి నవ్వుతా. దూపం దండం పెడతా అంటా చెప్తే ఏది ఏం తాత ఏంది అంటే చదువుతున్నావు? ఏం సంగతే? ఈ ఒక్కసారి 1 గంట నా భార్య, తర్వాత నీ ఇష్టం. ఏం చెప్పినా ఆగలది. సరే చెప్పు. ఏం చేస్తున్నావు అక్కడ? తాత నీ మీద ముచ్చట పెడితే కాదు తాత అని చెప్తున్నాలే. సరే చెప్పు. కానీ మీ ఆడవాళ్ళ గురించి చెప్పాలండి. ఉదయం అనగా ఒక నైటీ వేసుకొని ఉంటారు. ఆ నైటీతోనే ఇంటి పని, వంట పని, పిల్లల పెంట పని అన్ని చేసుకొని నైట్ బెడ్రూమ్ ఆ నైటీ వేసుకొని వస్తారు. ఇంకెక్కడ ఏమో మీరు భార్య ఎలా తెలియాలో అర్థం కాక నేను మసీద్కి వెళ్ళి టైట్ కట్టుకొని వచ్చా తెలుసా? అలా తయారైపోయి వీళ్ళు. ఏమండి దగ్గరికి వస్తే స్మెల్ వస్తుంది. ఏంటి ఫంక్షన్ తాగి వచ్చారా? మరి పార్టీ అంటే దసరా అంటే మరి నైట్ మందు పుచ్చుకుంటారు ఉంటాయి కదా. మీరు ఆ డ్రింక్ మానేస్తే ఇంచక్క మనం కారు కొనుక్కోవచ్చు. అవునా? నువ్వు ఆ మేకప్ మానేస్తే మనం హెలికాప్టర్ కొనవచ్చు. చూడు ఎంత హలో, నీకంటే అందరు తెల్లగానే ఉంటారు. నువ్వు మేకప్ వేసి కవర్ చేసినావు కానీ మేము మేకప్ వేసేదే మీ కంటికి అందగా కనిపించడానికి. ఎంత ఎటు చూస్తున్నావు? నీ అమ్మ అంతా బొడ్డు తీసుకుని నా మాటలు గిడిపట్లేదా? దాన్ని ఎక్కడ చూస్తున్నావు? ఏమండి దాదా ఏమనుకోకపోతే ఒకసారి అమ్మని చూపిస్తావా? సాంప్రదాయ ఓకే. ఆ పిల్లగాన్ని అడుగుతాడు కదా, ఒక తాతని చేసుకో. నాకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏది పెడతా చెప్తూ నాటకాలు అడుకో. ఏంటి ఏదో అడుగు. 9 గంటలకు వస్తుంది. ఏ బస్సు? నువ్వు నైట్ బస్సా? 9 గంటలకు వస్తుంది. 9 గంటలకు వస్తుంది. ఏ బస్సు కావాలి నీకు? 9 గంటల బస్సు. 9 గంటల బస్సు. ఏమైంది నీ ఫ్రెండేనా? మరి 9 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తాను అడుగుతుంది.